నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్ విత్ ఒక ఆథర్, రిమెడియల్ థెరపిస్ట్, అలాగే సస్టైనబుల్ లివింగ్ కోసం మనల్ని ట్రైన్ చేస్తున్నటువంటి సీతా ఆనంద్ వైద్యం గారు. సీతా గారు, నమస్కారం అండి. నమస్కారం. సో ఐఎమ్ జస్ట్ వండరింగ్, మీ ప్రొఫైల్ చూసిన తర్వాత యు ఆర్ ఇన్ టు మెనీ థింగ్స్. సో ఆ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాలి. రిమెడియల్ థెరపిస్ట్ అంటే ఏంటి అనేది మాట్లాడుకోవాలి. సస్టైనబుల్ లెర్నింగ్ అండ్ లివింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఎర్లీ చైల్డ్ పేరెంటింగ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉంది, అవేర్నెస్ అనేది ఉంది. ఇవన్నిటి గురించి మాట్లాడుకోవాలి. అండ్ వ్యూవర్స్ కోసం నేను ఒక మాట చెప్పాలి. నేను ఫస్ట్ సీతా ఆనంద్ గారిని ఆథర్గా నేను చెప్పాను. దానికి ప్రధాన కారణం, సీతా గారు 2 బుక్స్ రాశారు. అందులో ప్రధానంగా ఒకటి ఫస్ట్ బుక్ గుడ్ ఫుడ్, ఏ గైడ్ టు రైట్ కుకింగ్ అండ్ ఈటింగ్ అనేది ఫస్ట్ బుక్. అండ్ సెకండ్ బుక్ ఈజ్ పేరెంటింగ్ మాన్యువల్ అనేది. ఇది అమెజాన్లో బెస్ట్ సెల్లర్స్లో 2 కేటగిరీల్లో నిలిచింది. సో మనతో పాటుగా సీతా ఆనంద్ గారు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సీతా ఆనంద్ గారు, ఇప్పుడు మనం ఆనంద ఫౌండేషన్ మీరు పెట్టి, ఫౌండేషన్ ఫర్ హోలిస్టిక్ అండ్ హెల్తీ లెర్నింగ్ అండ్ లివింగ్, అది అందరికీ చెప్తున్నారు. సో హోలిస్టిక్ లెర్నింగ్ అంటే ఏంటి, హెల్తీ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు లివింగ్ అంటే మనం ఏదో జీవిస్తున్నాం, మనకేదో బతకాలి, తింటున్నాం, పని చేస్తున్నాం, ఆ తర్వాత ఒక ఉద్యోగం, మిగతా అవన్నీ చూసుకున్నాం. బట్ వీఆర్ ఫర్గెటింగ్ మనం ఏంటి, మన బాడీ ఏం అడుగుతోంది, లేకుంటే దానికి తగ్గట్టుగా ఏం చేయాలి, ఇవన్నీ మర్చిపోతున్నాం కదా. ఎస్. సో హోలిస్టిక్ అంటే పరిపూర్ణత, కంప్లీట్. సో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే 3 విషయాలు ఉండాలి. ఒకటి మంచి థాట్స్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ థింకింగ్. ఇంకొకటి మంచి అనుభవాలు ఉండాలి. లైక్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫీలింగ్. మన సంకల్పం, ఇంటెన్షన్ మంచిగా ఉండాలి, మనం మంచిది కోరుకోవాలి. అండ్ విపరీతంగా ఏమి ఆలోచనలు రాకూడదు. సో ద ఫీలింగ్ లెవెల్ మంచిగా ఉండాలి. మూడోది మంచి థాట్స్ ఉంటాయి, మంచి ఫీలింగ్స్ ఉంటాయి, కానీ అది మళ్ళీ తీసుకొని అది ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. మనం అది యాక్షన్లో తీసుకురావాలి. మనం ఏమి ఆలోచిస్తున్నాము అది కూడా మనం మంచిగా చేయాలి. సో ఈ 3 ఉంటేనే ఒక కంప్లీట్ పర్సన్. సో మన ఎడ్యుకేషన్ అనేది ఈ 3 స్కిల్స్ని మనకు ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై హోలిస్టిక్. అండ్ ఆల్సో ఇప్పుడు లర్నింగ్ అనేది ఒక థియరిటికల్గా ఉండిపోకూడదు, మనం అది జీవితంలో తీసుకురావాలి. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు మంచి తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ తెలుసు, కానీ తెలుసుకొని ఎంతమందిలో చేయట్లేదు. ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంటుంది. ఈ 3 మనం అర్థం చేసుకుంటే, ఏది నా దగ్గర ఉంది, ఏది లేదు అని అర్థం చేసుకుంటే, ఇన్ ఎవ్రీ వే మన జీవితంలో అన్ని విషయాల్లో మనం మంచిగా అవ్వచ్చు, ఇంకా బెటర్ అవ్వచ్చు. కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం డిఫికల్టీస్ ఉంటుంది, లేకపోతే అది చేయడానికి మనకు కష్టాలు ఉంటాయి. బట్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఈ థింకింగ్లో నాకు ప్రాబ్లం ఉంటుందా, ఫీలింగ్లో ప్రాబ్లం ఉంటుందా, ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంటుందా అని. ఇది మనం అర్థం చేసుకుంటే దెన్ వీ కెన్ రెక్టిఫై మన ప్రాబ్లమ్స్, ఏమేమి ఉందో కష్టాలు, ఏదేను మనం ఏది తప్పు చేస్తామో అది మనం నివృత్తి చేసుకోవచ్చు. సో బాడీ, మైండ్ అండ్ సోల్, ఈ 3టిని కలిపి చేసేటువంటిదే హోలిస్టిక్ అప్రోచ్. యూజువల్గా ఈ 3టిని, బాడీ, మైండ్ అండ్ సోల్ అనేది యోగాలో మెడిటేషన్ కోసం యూజ్ చేస్తారు. ఈ 3టిని కంబైన్ చేస్తుంది సో దట్ మనం చాలా కామ్గా, కూల్గా ఉంటాము. మనం చేయాలనుకున్న పనిలో ఎమోషన్ అనేది ఎలా ఉండాలి, ఏంటి అనేది ఒక సెటిల్డ్గా ఉంటాము అనేది ఉంటుంది. సో హోలిస్టిక్ అప్రోచ్ కూడా అలానేనా? ఎస్, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. వాట్ డస్ యోగా? యోగా అనేది ఒక యూనియన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. అండ్ అది తీసుకొస్తే మన జీవితంలో అది ఆ ప్రభావం ఉండాలి కదా, ఆ ఎఫెక్ట్ ఉండాలి. మనం యోగాలో నేర్చుకునేది మనం చేసే పనిలో, రోజు డైలీ మన ఇంట్లో ఉండే ఆ జీవితంలో కూడా మనం ఆ ప్రభావం తీసుకురావాలి. సో మనం ఏది చేస్తే దర్ షుడ్ బి అ ప్లానింగ్, దర్ షుడ్ బి గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్, అండ్ చక్కగా చేయాలి. ఏది చిన్న పని చేస్తే కూడా అది చక్కగా చేయాలి. వంట చేస్తే కూడా ఇంట్రెస్ట్గా చేయాలి. లేకపోతే ఒక క్లీనింగ్, ఒక బాత్రూమ్ క్లీనే తీసుకోండి, ఏది చేస్తే నీట్గా చేయాలి. అది ఇంకొకరు మళ్ళీ అది చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఏది చేస్తే కంప్లీట్గా చేస్తే దట్ ఈస్ బ్యూటీ.
ఫుల్ఫిల్మెంట్ అనేది we don't need to do great things. Simple things we do beautifully, so it looks great. అది నా అభిప్రాయం. సో యూజువల్గా ఒక సంకల్పం అనేది ఉండాలి, దాంతో చిత్తశుద్ధి అనేది ఉంటే కనుక మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి అనేటువంటి పెద్దవాళ్ళు చెప్పే మాట. దాన్ని ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ అదర్ వే మీరు హోలిస్టిక్ అప్రోచ్లో చెప్తున్నారు. ఒక వెల్నెస్ ఎలా ఉండాలి, లేకపోతే ఈ యాంగిల్లో చెప్పడం అనేది సరికొత్తగా ఉందా, లేకుంటే మనకి ముందు నుంచి ఉందా? ఇది ముందు నుంచే ఉంది, కానీ ఇప్పుడు మంచి చెడ్డ అని చూసుకోకుండా ఎప్పుడు ఏది కావాలో అది చేయాలి నా ప్రకారం. ఇది మంచి అని మనం ఆలోచించుకుంటే మనమే సీరియస్గా తీసుకుంటాము. మనం అందరూ ఏది కావాలో అది చేస్తున్నాము అంతే. వీఆర్ జస్ట్ ఆర్డినరీలీ డూయింగ్, అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫీల్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాట్ ఐ క్యాన్ అండ్ వాట్ ఈస్ నీడెడ్ విత్ నాకు ఈ సమయం ఏం శక్తి ఉందో, నా దగ్గర ఏం సామర్థ్యం ఉందో ఈ సమయంలో అది తీసుకొని నేను ఏది అవసరమో అది చేస్తున్నాను. దట్స్ ఆల్. ఇది మంచి చెడ్డ అని అవసరమే లేదు, ఈ సమయంలో ఇది అవసరం. ఇప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు మేము ఎప్పుడు సోషల్ వెల్ఫేర్లో లేదు. ఆనంద ఫౌండేషన్ వీఆర్ ఓన్లీ ఇంటూ మేము టీచర్ ట్రైనింగ్ చేస్తాము స్కూల్స్లో వెళ్ళి, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ వి ఎంకరేజ్ అండ్ కొంచెం రెమెడియల్ క్లాసెస్ పిల్లలకు తీసుకుంటాము. కానీ ఆ సమయంలో గ్రాసరీస్ అవసరం అండ్ చాలా మైగ్రెంట్ వర్కర్స్ కష్టపడారు. సో వీ డెంట్ థింక్ ఇది మంచిది అని మేము చేయలేదు, ఇది అవసరం అని చేసాము. సో అలాంటి అవసరం ఎవరికి రాకూడదు, అలాంటి పరిస్థితి రావద్దు. యా, సో బట్ అలాంటి దినాలు చూసాము. సో అప్పుడు ఏం కావాలో అది మా వాలంటీర్స్తో పాటు చేసాము అంతే. అండ్ మాకైనా మా వాలంటీర్స్కైనా ఇలా అనిపించలేదు మేము మంచి చేస్తున్నాము అని. అస్సలు మనం ఏం అవసరమో అది చేస్తున్నాము. సో బికాస్ మేము మంచి చేస్తున్నాము అనుకుంటే మళ్ళీ అది రావాలి, మళ్ళీ మనం మంచి చేయాలి అని. అలా కాదు, అలాంటి పరిస్థితి రాకూడదు. సో అలా వస్తే మనం ఏం చేయాలో అది చేయాలి అంతే. దట్స్ ఆల్ ఇస్ అబౌట్. మంచి చెడ్డ అని ప్రతి ఒక్కటిని చూసుకుంటే మనం ఏదో వేరే ఒక టాంజెంట్లో వెళ్ళిపోతాము. మనం పక్కగా దాన్ని పర్ఫెక్ట్గా ఇలా ప్లాన్ చేసుకోవాలి, లేదు ఇలాగే వెళ్ళాలి, ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి, నేను అనుకున్నదంతా జరగడానికి అవడానికి ఇలాగే ఉంటే బాగుంటుంది అనేది ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం మనం. దట్ ఇస్ డిఫికల్ట్. అది మనం గ్రౌండెడ్గా ఉండము, ఎక్కడ వెళ్ళిపోతాము. అండ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇమ్మీడియట్గా మన మీద ఎఫెక్ట్ పడుతుంది, సైకలాజికల్గా, హెల్త్ మీద, మనకున్నటువంటి ఫైనాన్షియల్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అది నాకు పెద్ద శిక్షణ అంటే బిగ్ లర్నింగ్ ఫర్ మీ ఈజ్ దాట్ నా ఫ్యామిలీలో చూసాను చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు. మై బ్రదర్లో కానీ ఇంకా మై రిలేటివ్స్ చాలా మందిని చూసాను. ఆ పెద్ద పోస్ట్లో ఉండినాక వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక నాకు పని వద్దు అని ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఇన్ఫ్యాక్ట్ వైఫ్కు బాగలేదు, అట్లా పరిస్థితి వచ్చేటప్పుడు చక్కగా వాళ్ళని చూసుకొని నెమ్మదిగా ప్రశాంతంగా ఇంట్లో చాలా ఫేమస్గా ఉండేవాళ్ళు, ఈ అవార్డు తీసుకునే వాళ్ళు, ప్రతి నెల ఫారిన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఒక స్టేజ్కి వచ్చినాక దే జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్నారు, వాళ్ళు మనవరాలతో ఆడుకుంటున్నారు అండ్ కావాలంటే భార్యని చూసుకుంటున్నారు. సో అప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నారు. సో ఆ స్టేట్ ఉండాలి, ఈక్వానిమిటీ అంటారు కదా, బ్యాలెన్స్, మన సమతుల్య, ఆ స్థితి మనకు ఉండాలి ఎప్పుడు. ఒక కష్టమైన సుఖమైన అది యూ షుడ్ జస్ట్ బీ, దట్స్ ఆల్. ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, లేకుంటే ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక తపన అనేది పెరిగినా కొద్దీ మనకున్నటువంటి స్ట్రెస్, టెన్షన్లు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎస్, ఆబ్జెక్టివ్స్ ఉండాలి జీవితంలో. ఒక పర్పస్, నేను ఇది చేయాలి అని ఉండవచ్చు. కానీ దానికి ఆల్ త్రీ వీ షుడ్ ప్లాన్ అండ్ డూ. అది ఊరికనే రాదు. సో దానికి ఏది చేయాలో హార్డ్ వర్క్ చేయాలి అండ్ వెంటనే రాదు. ఇన్ని రోజులు అది పని చేస్తే, ఈ దారి మీద వెళ్తే అక్కడ ఎక్కుతాము, రిజల్ట్ అనేది అది వస్తుంది. సో దానికి ఒక నిదానం కావాలి, అది ఒక ధైర్యం కావాలి. ఎగ్జాక్ట్లీ. వెంటనే ఏమీ అవ్వదు,
అది ధైర్యం ఉంటేనే, అది ధైర్యం అనేది చాలా చాలా ముఖ్యం.